జరిపించాల్సినటువంటి కథ వెనకాతలు అంటే మూన్స్ అంటే కథ మీన్స్ ఇక్కడ లాయర్లతో తను ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ ప్రొసీడింగ్తో ముందుకు వెళ్ళాలని కూడా అవి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది పూర్తిస్థాయిలో సంచలనంగా మారింది. రిమాండ్ రిపోర్ట్లు కూడా రెడీ చేస్తున్నారు పోలీసులు. ఇటువైపు అభిమానులు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, సో ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే చాలా మందినే చేయాలి కదా. చాలా సందర్భాల్లో అభిమానులు చనిపోయినటువంటి సంఘటనలు పునరావృతమయ్యాయి, జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మా హీరోని ఎందుకు చేస్తున్నారు, దీని వెనక రాజకీయం ఉంది, ఇవన్నీ మా అన్న తట్టుకుంటాడు, బయటకు వస్తాడని కూడా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ని సమర్థిస్తూ ఏం పర్వాలేదు అని ధైర్యాన్ని చెప్తూ పోస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. కానీ పోలీసులు మాత్రం చట్టం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు, సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా ఒకటే అన్న అంశంలోనే పోలీసులు తీసుకెళ్తున్నారన్నటువంటి వాదన కూడా కొంతమంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తాం. ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో, ఇటువైపు రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఆయన గతంలో అక్కడ తన స్నేహితుడికి సపోర్ట్గా ఏదైతే అక్కడ ఎన్నికల సమయంలో మొన్న వెళ్ళినటువంటి సందర్భం చూసామో ఆ తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలు అంటే దాదాపు ఒక 8 నెలల క్రితం వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ తన ఆర్మీ అని చెప్పుకున్నాడు తను. అక్కడి నుంచి మొదలైంది. సో ఈ వివాదం 2 వర్గాలుగా విడిపోయి మెగా అభిమానులకి వెలికి పడట్లేదు. అభిమానుల మధ్య వారైనా లేకపోతే నిజంగా హీరోలు కూడా ఉన్నారన్నటువంటి సందిగ్ధాలు చూసాం. సో ఎక్కడ కూడా సో మొన్న రిలీజ్ అయిన తర్వాత తను చెప్పినటువంటి థ్యాంక్స్ మీట్లో స్పెషల్ నోట్ అని చెప్పేసి పవన్ బాబాయ్ అంటూ కళ్యాణ్ బాబాయ్ అంటూ కూడా తను మెన్షన్ చేయడం కూడా కొంతవరకు అభిమానులు కోరినొచ్చింది, కొంతమంది పోస్టులు చేశారు. సో ఆ మాట చెప్పడం వల్లే మేము సినిమాకి వెళ్తున్నాం, సో తగ్గాలి, తగ్గేది లేదంటే కుదరదు. సినిమాలో కొన్ని అంశాలు కొన్ని మాటలు కూడా కొంతవరకు సంచలనం అయ్యాయి. ఎవడా బాసు, ఎవడికి బాసు, నీకు, నీ తమ్ముడికి, నీ కొడుక్కి, అందరికీ నేనే బాసు అనేటువంటి సందర్భాలు. కానీ అభిమానులు మాత్రం సో ఇంటర్వ్యూ ముందు వచ్చినటువంటి ఒక డైలాగ్కి రిప్లైగానే అల్లు అర్జున్ ఇచ్చాడు అనేటువంటి యాంగిల్లో చెప్తున్నప్పటికీ కూడా బాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు అనేది అందరికీ తెలిసిందే. సో బాస్ ఈజ్ బ్యాక్ అని ఇట్లాంటి చాలా డైలాగ్స్ చిరంజీవి గారి మీద వచ్చాయి. సో ఆ నేపథ్యంలో మెగా అభిమానులు కూడా మరొకసారి ఆ సినిమా చూసిన తర్వాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్కి అయినా ఇంకా ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతున్నటువంటి యాంగిల్లో మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. కానీ అల్లు అర్జున్ కష్టాన్ని కూడా గుర్తించాలి, అల్లు అర్జున్ పైకి వచ్చారన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు, ఆర్చీ లాంటి సెలబ్రిటీలు కూడా సమర్థించారు. ఎందుకంటే తను ఎదిగినటువంటి విధానం గంగోత్రి నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 వరకు ఆ జర్నీ మొత్తం తాను మలుచుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రాణం పెట్టి కష్టపడ్డాడు అల్లు అర్జున్. తనకంటూ ఒక ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నాడు, తన ఆర్మీని క్రియేట్ చేసుకున్నాడు అని కూడా సమర్థించారు. సో ఇక్కడ మెగా అభిమానులకి జరిగినటువంటి కారణాలు రాజకీయంగా కొంతవరకు ఏమైనా ఉన్నాయా, ఆ యాంగిల్లో ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే ముందు నుంచి కూడా సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని వచ్చినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో కానీ, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశాలు కానీ తడబడుతూ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి సందర్భాలు దాన్ని ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొంతవరకు జరిగాయి. అది ట్రోల్స్ అనేవి ఏ హీరోకి అతీతం కాదు, ఖచ్చితంగా ఏ హీరో అయినా ఎదుర్కోవాల్సిందే. తడబడినప్పుడు అది ముఖ్యమంత్రి అయినా రాజకీయ నాయకులైనా ఎవరైనా ట్రోల్స్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది. సామాన్యులకు కూడా అది విడిచిపెట్టట్లేదు, సెలబ్రిటీలు అంతకంటే ఎక్కువ కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వారు మాత్రం కొంతవరకు అనుమానాలకు తావిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్ ప్రకారం మేము తీసుకెళ్తున్నాం. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యంతో ముందు అక్కడ వారిని అరెస్ట్ చేశారు. అక్కడ వారిని విచారించినటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి సమాధానం మాకు తెలియదు, అది డిస్ట్రిబ్యూటర్లు అక్కడ వాళ్ళు సినిమా థియేటర్లో ఫ్యాన్సీ షో వేసుకున్నారన్నటువంటి నేపథ్యంలో వారు రిప్లై ఇచ్చారు. పోలీసులకి అసలు సమాచారమే లేదు అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు చెప్పారు. సో ఇక్కడ విమర్శలు వచ్చినటువంటి పోలీసులు కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ ఒక క్లారిఫై ఇచ్చింది. సో అల్లు అర్జున్కి సంబంధించి ఆయన కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. సుకుమార్ కానీ మూవీ టీం కానీ ముఖ్యంగా అల్లు అర్జున్ సో అక్కడ 25 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయారో రేవతి కుటుంబానికి ఇచ్చారు. సో అక్కడ బాలుడికి చికిత్స పొందుతున్న కంప్లీట్గా మద్దతుగా ఉంటాం, చికిత్స అయ్యేంత వరకు మాదే బాధ్యత అన్నటువంటి నేపథ్యం కూడా చెప్పారు. కానీ ఇంత జరిగిన సద్దుమణిగా అన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ ఎవరు ఊహించలేదు. ఒక్కసారిగా అందరూ సినిమా మానియాని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా రికార్డులు ఎన్ని సృష్టించబోతుంది, ఒకసారి నేషనల్ అవార్డు వచ్చింది, మరొకసారి వస్తుందా, ఇలాంటి ఊహాగానాలతో ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇది అరెస్ట్ చేయడం అనేది చాలా వరకు అభిమానులు కలవరపాటుకు గురి చేస్తుంది. సో ఇంకొక అంశం ప్రధానంగా ఆయన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లు కూడా మనకు తెలుస్తుంది. వైద్య పరీక్షల తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. సో రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక ఏ సెక్షన్ల కింద అయితే ఆయన్ని అరెస్ట్ చేశారో సో దానికి సంబంధించి అక్కడ వాదించడానికి అల్లు అర్జున్ తరఫు నుంచి ఎవరు లాయర్ రాబోతున్నారు, సో అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి లాయర్ ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నాంపల్లి కోర్టు తర్వాత ఏ పరిణామాలు జరగబోతున్నాయి, ఆయన రిమాండ్కి తీసుకుంటారా లేదంటే
లేకపోతే బెయిల్పై విడిచిపెడతారా, లేకపోతే మరొకసారి రమ్మంటారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం. సో అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం పూర్తి స్థాయిలో అభిమానులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, కేవలం మా హీరోనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ ఒకటే, మా మధ్య ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ మన సక్సెస్ మీట్లో కానీ పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా సంబోధిస్తూ అక్కడ కృతజ్ఞతలు చెప్పే అంశం కానీ ఇవన్నీ కూడా, తర్వాత మూవీ టీం కూడా చిరంజీవి గారిని కలిశారు. సో అక్కడ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎక్కడ అంటే అభిమానుల్లో మాత్రం ఉన్నటువంటి గందరగోళం. సో అక్కడ వాళ్ళంతా ఒకటైనటువంటి నేపథ్యం కనిపించింది. కానీ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, మా అన్న ఎదుగుతుంటే చూడలేకపోతున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతవరకు కలవరపాటుకు గురయ్యారు. భార్య కూడా కొంచెం బాధపడింది. ఆమెకు ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. బుక్కపై ముద్దు పెడుతూ ఏం కాదు అన్నటువంటి భరోసా ఇచ్చారు. ప్రేమను చూపించే ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్. సో ఎక్కబోతూ కూడా అల్లు అరవింద్ కూడా ఎక్కారు లోపలికి. కారులో కూర్చున్న తర్వాత పోలీసులు దింపేశారు. ఆ సందర్భంలో మీరు రావాల్సిన అవసరం లేదు, గుడ్ ఆర్ బ్యాడ్ నేనే తీసుకుంటా, అది నాదే బాధ్యత, మళ్ళీ మీరు అక్కడికి వచ్చాక ఇబ్బందులు పడద్దు అన్నటువంటి ఒక చెప్పే ప్రయత్నం చేస్తూ, అది కూడా చాలా పీస్ఫుల్గా అల్లు అర్జున్ మనకి వెళ్తున్నట్లు నవ్వుతూ కూడా ఆయన చాలా ఈజీగా తీసుకున్నారు అన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అండ్ ఆయన కాఫీ తాగుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలో ఏదైతే జరిగిందో ఆ సన్నివేశంలో కూడా కాఫీ తాగుతూ చాలా రిలాక్స్గా ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయన దగ్గర ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా మన బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసే సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు కొంచెం వరకు ఆయనకి ఇబ్బందికరంగా అనిపించింది. అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి వార్త కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఒక వీడియో కూడా రిలీజ్ వచ్చింది. సో లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానంటే పోలీసులు వారించారు. బెడ్రూమ్ వరకు వస్తానని చెప్పడం కరెక్ట్ కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని అల్లు అర్జున్ వ్యక్తం చేసినట్టు కూడా మనకి ఆ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.